సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రార్థన చేసుకుని. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఈ కూడికంతట్లో మీరే ముందు నడిపించండి తండ్రి. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదే పాఠం పేరు. నేడు నేడు అంటే ఎప్పుడు? ఈరోజు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అదేంటండి? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఎప్పుడో ఇప్పటికి 2005 సంవత్సరాలు. అదేంటి ఇప్పుడు పుట్టారంటున్నారు? అప్పుడు చదివినా నేడు అని ఉంది, మరి ఇప్పుడు చదివినా నేడు అని ఉంది. అర్థం ఏంటి? బైబుల్ నువ్వు రేపు చదివినా నేడు అని ఉంటుంది, తర్వాత చదివినా నేడు అని ఉంటుంది. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నువ్వు ఏ రోజు చదివినా ఈ వాక్యం నేడు అని ఉంటుంది, నేడు అనే ఉంటుంది. ఇందులో ఉన్న అర్థం ఏంటి అని అంటే, నేడు అంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి ఎప్పుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అయితే నేడు అంటే ప్రతిరోజు కూడా, ఈరోజు రేపు ఎప్పుడైనా ప్రతిరోజు కూడా ఆయన నిన్ను ఏం చేస్తున్నారు? నీకు రక్షకుడుగా ఉన్నారు. ఈరోజు రక్షకుడిగా ఉండి రేపు రక్షకుడుగా లేడా? తర్వాత లేడా రక్షకుడుగా? ఈరోజు రక్షకుడే, రేపు రక్షకుడే. ఎప్పుడు ప్రతిరోజు కూడా ఆయన మనకు రక్షకుడుగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు. లోకంలోని మనందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నేడు అంటే ప్రతిరోజు కూడా నిన్ను నన్ను ఏం చేస్తున్నారు? ఆయన కాపాడుతూనే ఉన్నారు. ప్రతి దినం ఆయన కాపాడుతూనే ఉన్నారు. ప్రతిరోజు కూడా నువ్వు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా నీకు పండగే. అంటే పండగ అంటే క్రీస్తు నందు నువ్వేం చేయాలి? ఆనందించాలి. ఒకరోజు పండగ కాదు. అర్థమవుతుందండి? క్రైస్తవుడికి ఎప్పుడెప్పుడు పండగ? ఎప్పుడు పండగ? క్రీస్తులోని నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత జీవ గ్రంథంలో నీ పేరు రాయబడ్డప్పుడు నువ్వు ఎక్కడున్నావు? పరలోకంలో ఉన్నావు. నువ్వు అక్కడ నీ పేరు ఉంది కాబట్టి నువ్వేం చేయాలి? సంతోషించాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుని పంపించినప్పుడు అక్కడ వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారితో చెబుతారు. ఏమనంటే, ప్రభువా నీ నామం చెబితే, నీ పేరు చెబితే దెయ్యాలు కూడా వదిలిపోతున్నాయి, స్వస్థత జరుగుతుంది, దెయ్యాలు పోతున్నాయి అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారు తెలుసండి? అక్కడ సందర్భంలో
అవి మీకు లోబడుచున్నాయి, అవన్నీ వదిలిపెట్టిపోతున్న ఆ నుంచి వెళ్ళిపోతున్నాయి, లోబడుతున్నాయి అని మీరు చెబుతున్నారు. వాటికన్నా మీ పేర్లు జీవ గ్రంథంలో, మీ పేర్లు పరలోకంలో గ్రంథంలో రాయబడి ఉన్నాయని అందును బట్టి మీరు ఏమవాలి? సంతోషించుండి అని చెబుతుంది. అది సంతోషం. నువ్వు మారు మనసు పొందడం సంతోషం దేవునికి. నువ్వు ఆయనతో పాటు ఉండడం సంతోషం. ఆయనతో సహవాసం చేయడం సంతోషం. డిసెంబర్ 25 ఆ ఒక్కరోజు మాత్రం ఏం చేస్తారు? మందిరానికి వస్తారు. ఆ ఒక్కరోజు చేస్తారు. మిగతా సమయం మళ్ళీ కనపడరు. నువ్వు జాబులో జాయిన్ అయ్యి ఒక్కరోజు సంవత్సరానికి ఒక్కసారి నువ్వు వెళితే అసలు నేను రానిస్తారా? ఒకసారి ఆలోచించండి. నువ్వు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత దేవుడు చెబుతున్న విషయం ఏంటి? నువ్వు నిత్యము కూడా నువ్వు నాతోనే ఉండాలి, నాతోనే ఉండాలండి, నాతో సహవాసం కలిగి ఉండాలి. మనల్ని ఎందుకు దేవుడు పిలిచింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం అక్కడ చెబుతారనమాట. అధ్యాయం ఏమని చెబుతారో తెలుసండి? దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనలను పిలిచింది ఎందుకో తెలుసండి? ఆయన కుమారునితో సహవాసం చేయుటకు. నిన్ను ప్రతిదినము కూడా రక్షిస్తున్నారు. నేడు అంటే ఈ రోజు, రేపు చదువు ఈ రోజు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టారు యేసుక్రీస్తు ప్రభువారు? నిన్ను నన్ను రక్షించడానికి. మనందరం పరలోకంలో ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అక్కడ ఆయన ధనవంతుడై ఉండి మన కోసం ఈ లోకంలో దరిద్రునిగా జన్మించారు. ఎందుకన్ని బాధలు పడ్డారు, ఎందుకన్నీ అంత అనుభవించారు అని అంటే మనందరినీ రక్షించడానికి. సర్వాధికారం ఉన్న దేవుడు, సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఆయన అంతగా తగ్గించుకున్నారు. ఆయన ఇప్పుడు రక్షకుడుగా ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఆయన మాట వింటే తర్వాత కూడా ఆయన రక్షకుడిగా కనపడతారు. నువ్వు గన ఆయన మాట వినకపోతే ఇప్పుడు రక్షకుడిగా ఉన్న ఆయనే తర్వాత శిక్షకుడిగా ఉంటారనమాట. ఈ లోకం విడిచిన తర్వాత అప్పుడు అక్కడ రక్షకుడిగా కనపడడు, శిక్షకుడు. శిక్షించేది ఎవరంటే ఆయనే. ఇక్కడ రక్షించేది ఆయనే, అక్కడ శిక్షించేది ఆయనే. అన్నీ ఉన్నాయన. యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారం ఉన్నాయన. ఇది మనిషి గమనించలేకపోతున్నాడు. లోకం విడిస్తే ఎలా ఉంటుందో తెలుసండి? లోకం విడిస్తే ఎలా ఉంటుందో తెలుసండి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి. దేహంతో జరిగించే ప్రతి ఒక్క దానికి కూడా లెక్క చెప్పాలి. ప్రతి ఒక్కడి కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదురు ఉన్నప్పుడు అప్పుడు ప్రతి ఒక్కడే అప్పుడు బయటకు వస్తుంది. ఆ రోజున నువ్వు చేసిన ప్రతి ఒక్కటి కూడా అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టిన ఆయన మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టారు. ఆ త్యాగం నీకు గుర్తుండాలి. ఒక సేవకుడు చెప్పే మాట ఈ రోజున మనిషికి అర్థం అవ్వట్లేదు. సేవకుల్లో కూడా చాలా మంది ఉన్నారు. వాక్యం ఉన్నట్టు చెప్పే సేవకులు ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు చేసే విషయం ఏంటి? ఎక్కడ ధనం వస్తుందా, ఎక్కడ పెడతారా తినడానికి, లేకపోతే వీటినే ఎక్కువ కోరుకుంటారనమాట. వాళ్ళు చేసే పనులు, వాళ్ళ క్రియలను బట్టే వారు ఏం చేస్తారు? వారి ప్రతిఫలం అనేది ఉంటుంది, తెలిసిపోతుంది. నిజమైన సేవకుడు చెప్పే విషయం ఏంటో తెలుసండి? ఎలా ఉంటారో తెలుసండి? ఆత్మల భారం కలిగి ఉంటారు. ఒక వ్యక్తిని రక్షించే విధంగా తన వాక్యం అనేది ఉంటుంది. ఆత్మల భారం. ఈ వ్యక్తి నశించిపోతున్నాడు, వాడు రక్షింపబడాలి, వాడు నరకానికి వెళ్ళిపోకూడదు, పరలోకం చేరాలి. ఆ పరలోకం చేర్చి వాక్యం వాళ్ళకి చెప్పాలి. వాడు ఆత్మను రక్షించాలనే భారం కలిగి ఉండడు. ఏ కాలమైనా కానీ సువార్తను చెప్పడానికి ఆగడో వెళ్ళిపోతున్నాడు. ఆత్మల భారం కలిగి ఉంటాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టారు కాబట్టి ఆయన గురించి చెప్పాలి, ప్రకటించాలి, ఆయనతో పాటు ఒక వ్యక్తి ఉండాలి అని ఆ సేవకుడు కోరుకుంటాడు. కానీ ఈ ఆలోచన, ఈ తపన, ఈ బాధ విశ్వాసానికి అర్థం అవ్వట్లేదు. వస్తుండో వెళ్ళిపోతుండో, వస్తుండో చెబుతుండో వెళ్ళిపోతుండో అనుకుంటున్నారు. కానీ
అసలు ఎలాంటి పరిస్థితుల్లో వస్తుండో అనేది మనిషి గమనించట్లేదు. ఎందుకు అంత ప్రయాసపడి ఒక సేవకుడు వస్తున్నారు అనేది అర్థం చేసుకోకుండా ఈ రోజున మనిషి ఎలా ఉంటున్నారంటే, ఎలాగపోతే రే మందిరానికి సేవకుడి కోసం రమ్మని చెప్పట్లేదు. సేవకుడు చెప్పిన మాట ప్రకారంగా, వాక్య ప్రకారంగా, అది ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు ఆ వాక్య ప్రకారంగా నడవాలి. నడుచుకుంటే నీ ఆత్మ రక్షింపబడుతుంది. ఆపద వచ్చినప్పుడు, ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, లేకపోతే అనారోగ్యం వచ్చినప్పుడు అప్పుడా దేవుడు అనేది, అప్పుడా ప్రభువుని పిలిచేది, అప్పుడా నువ్వు మందిరానికి వచ్చేది, అప్పుడా కావాల్సింది సేవకుడు. నువ్వెప్పుడైతే క్రీస్తులోనికి వచ్చావో నిత్యము కూడా నువ్వు క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలి. సేవకుడు చెప్పే ప్రతి ఒక్కడే కూడా నువ్వు నీ హృదయంలో పెట్టుకొని వాక్యానుసారంగా నడవాలి. నీ కుటుంబం అంతా కూడా ఏమవ్వాలి? రక్షింపబడాలి. కుటుంబం అంతా ఉండాలి. అలా కాకుండా ఒక వ్యక్తి, కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి దూరంగా వెళ్ళిపోతే, సాయంత్రానికి రాకపోతే ఫోన్ చేస్తారు, ఎదురు చూస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ రోజు కూడా రాకపోతే ఇంకా రాలేదే, ఇంకా రాలేదే, ఇంకా రాలేదే, ఇంకా రాలేదని ఎదురు చూస్తారు కుటుంబంలో ఉన్నవారు. అవునండి. మరి అదే విధంగా ఒక విషయం గమనించండి. ఇక్కడ నువ్వు ఎదురు చూసే చూపులు ఒక వ్యక్తి, కుటుంబంలో ఉన్న వ్యక్తి, పిల్లలైనా, భర్త అయినా, లేకపోతే ఎవరైనప్పటికీ కూడా ఇంకా రాలేదు, ఇంకా రాలేదని చూసే మీరు ఈ లోకం విడిచిన తర్వాత ఒకరు పరలోకానికి, ఒకరు నరకానికి వెళితే, నువ్వు పరలోకానికి వెళ్ళి నరకంలో ఉన్న వ్యక్తి కోసం ఇకనే వత్తరు ఆ బాధ, అసలు ఆ ఏడుపు అవన్నీ చూసి తట్టుకోగలుగుతావా? ఇకంటారా ఇక అందులో నుంచి ఇక నొత్తరో, ఇక బయటకు వత్తరో అనుకోవడానికి ఉందా? లేదు. ఇక అక్కడ వారు ఇక్కడికే, ఇక్కడ వారు అక్కడికే వెళ్ళరిక. ఒక చిన్న దెబ్బ తగిలిందంటేనే, పిల్లలకు దెబ్బ తగిలిందంటే, భర్తకు తగిలిందంటే, భార్య తగిలిందంటే గసగసగా లాడిపోతారు. ఇతను అనారోగ్యం వచ్చిందంటే తట్టుకోలేరు. మరి ఈ లోకం విడిచినప్పుడు అక్కడ నరకానికి వెళ్తే ఎలా ఉంటుంది? అక్కడ నువ్వు ఏడ్చి ముత్తుకున్నా రారిక. ఆ ఏడుపు ఏదో ఎక్కడ ఏడవాలి? ఇక్కడే ఏడవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని శిలువకు తీసుకెళ్లేటప్పుడు అక్కడ స్త్రీలు వెళ్ళి ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసండి? అమ్మలారా, నా నిమిత్తము కాదు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడుగుడి. నా కోసం ఎందుకమ్మా ఏడుస్తున్నారు? నేను ఈ రోజు చనిపోయి 3వ రోజు సమాధిని బద్దలగొట్టుకొని మృత్యుంజయుడై నేను వస్తాను. ఈ సమాధి నన్ను ఆపు చేయలేదు, మరణం బంధించలేదు, మరణం ఆపు చేయలేదు నన్ను. నేను వస్తాను. నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. పిల్లలు ఈ రోజున భయంకరంగా వెళ్ళిపోతున్నారు, భయంకరంగా తిరుగుతున్నారు. వాళ్ళ కాలానికి ముందే వెళ్ళిపోతున్నారు. అధికముగా దుర్మార్గ పనులు చేసి బుద్ధిహీనంగా తిరిగి తన కాలానికి ముందే వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుంది? మొత్తం ఏడ్చిన తిరిగిరా. అర్థమవుతుందండి? ముందుగానే వాళ్ళని ఏం చేయాలి? నువ్వు సిద్ధపరచాలి. రేయి మొదలు జామును లేచి ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి, ఏడుస్తూ ప్రార్థన చేయి. దేవునికి మొరపెట్టు, వాళ్ళకి చెప్పు. వాళ్ళు ఏ విధంగా అయితే వింటారో ఆ విధంగా చెప్పు. చెబితే, ఒక మాట చెబితే వింటారంటే చెప్పు. లేకపోతే బతిమిలాడి చెబితే వింటారు అంటే బతిమిలాడి చెప్పు. గద్దించి చెబితే వింటారంటే గద్దించి చెప్పు. కాళ్ళు పట్టుకొని, తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకోవాలని నేను చెప్పట్లేదండి, చేతులు పట్టుకొని బతిమిలాడైనా కానీ వాళ్ళని ఆ విధంగా చెప్పైనా కానీ దేవుని మందిరంలో కూర్చోబెట్టాలి, తీసుకెళ్ళాలి. జెబెదయి కుమారుల తల్లి 2 పిల్లలను అటు ఇటు పట్టుకొని క్రీస్తు యొద్దకు తీసుకెళ్ళింది. ఎందుకు? ఆడకి తీసుకెళ్ళి ఏం చెబుతున్నా తల్లి? ఒకళ్ళు నీ కుడి వైపులను, ఒకళ్ళు నీ ఎడం వైపులను ఉండాలయ్యా అని కోరుకుంటుంది ఆ తల్లి. అక్కడ ఉంటే నువ్వు అక్కడ పరలోకంలో నీ పిల్లలను చూస్తే అసలు నీకు ఎలా ఉంటుంది? నీ పిల్లలకి బాగా చదువుకొని జాబులు వస్తే, మంచి ప్రయోజకులు ఉంటే ఎంత ఆనందిస్తావు? ఎంతకాలం? ఇక్కడ కొంతకాలం వరకే.
నా పిల్లలు మంచి ప్రయోజకులుగా ఉన్నారని. అదే పరలోకంలో ఉంటే యుగ యుగాలు తరతరాలు ఆనందం, సంతోషం. తల్లి తండ్రి అవి కోరుకోవాలి ఆ పిల్లలు అక్కడ ఉండాలని. దానికోసం నువ్వు ఏదైనా చెయ్యి. ఏదైనంటే వాళ్ళకి చెప్పు, ప్రేమగా చెప్పు, బతిమిలాడు. ఏదో విధంగా వాళ్ళని దేవుని మందిరంలో కూర్చోబెట్టే విధంగా ఉంటే వాళ్ళు వర్ధిల్లుతారు. నీటి కాలున ఎరల నాటబడిన మొక్క ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అది కాకుండా వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోతే లోకాశలకు వెళ్ళిపోతారు, దుష్టుని చేతిలో పడతారు. దుష్టుడు ఏం చేస్తారో తెలుసా? మందు అలవాటు చేస్తారు, అమ్మాయిలు అలవాటు చేస్తారు, అబ్బాయిలు అలవాటు చేస్తారు, స్నేహితులు అలవాటు చేస్తారు, పోకిరోళ్ళు అలవాటు చేస్తారు, భయంకరమైన విధానానికి అలవాటు చేస్తారు. తర్వాత వాడి దేహం పాడైపోయింది. మీరు బాగానే ఉంటారు, వాడు అనారోగ్యం పాలవుతారు. ఆ తర్వాత వాడి పరిస్థితి ఏంటి? యవ్వనంలో తర్వాత వీడికి పెళ్ళి ఏ విధంగా అసలు పెళ్ళికి అయ్యిద్దే అవ్వదని బాధ అయితే ఎన్ని బాధలు వస్తాయో తెలుసండి. అందుకనే చెబుతున్నారు కదా, మొక్కై ఉన్నప్పుడే వంచాలి, మానైన తర్వాత చెట్టు వంగిద్దే వంగదో. అందుకనే బాల్య దినముల యందు సృష్టికర్త స్మరణ జరగాలి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కటే మనకు చెప్పి ఉన్నారు. అమ్మలారా, మీ పిల్లల కోసం వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఉన్నారు. ఎందుకనంటే ఆయన ఎవరు అంటే ఈ లోకానికి వచ్చిన ఆయన రక్షకుడు. నేడు నీ రక్షకుడు పుట్టి ఉన్నాడు, మనందరం రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇది ప్రతి ఒక్కడే కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అర్థమైందండి? వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలి. పిల్లలు దేవుల్లో ఉంటే లోకంలో ఉన్న పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, దేవుల్లో భయభక్తులు కలిగి ఉన్న పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు మీకు అర్థమైపోతుంది. అర్థమైందండి? వాళ్ళు ఏ విధంగా ఎలా తిరుగుతున్నారు, ఏ విధంగా ఉంటున్నారు, వీళ్ళు ఏ విధంగా వర్ధిల్లుతున్నారు అన్నదే చూస్తున్నప్పటికీ కూడా ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల్నే పట్టించుకోవట్లేదు, వదిలేస్తున్నారు. మాకెందుకు లేదని దేవుడు నీకు బహుమానాలు ఇచ్చింది. ఆ బహుమానం విషయంలో నిన్ను లెక్కడుగుతారు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.